గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి కారణం పోలీసుల ప్రవర్తన. ఒక్కొక్క సందర్భంలో పోలీసుల ప్రవర్తన తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది పోలీసులు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రవర్తించే తీరు కొంత వివాదాస్పదంగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో పోలీసులు అంజు యాదవ్లా ఓవర్ యాక్షన్ చేసే పోలీసులు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంటారు. అనవసరంగా ప్రజలపై దుర్భాషలు ఆడటము, చేయి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా కొంతమంది పోలీసులు చేస్తూ ఉంటుంటారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వివాదానికి కారణం ఏంటో నేను స్పష్టంగా చెప్తాను. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీస్ పైకి అతను సిఐ పైకి గ్రామస్తులు దాడి చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా మంది వీడియో తీస్తూ ఉన్నారు. ఆ పోలీస్ అధికారి చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉంది. అతను వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూడండి ఒకసారి చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉంది. ఒకవేళ తనపై దాడి చేస్తే అతను ఫైర్ చేస్తానని అంటూ ఉన్నాడు సిఐ. కాల్చు అని గ్రామస్తులు కూడా అంటున్నారు. ఈ వివాదానికి కారణం ఏంటో చెప్పి ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చూపిస్తాను. శాంతినగర్లో ఒక భూ వివాదం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు అని, కమిటీ హాల్కు సంబంధించిన 3 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు అంటూ చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబంపై గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే గ్రామస్తుల సమాచారంతో ఫిరంగిపురానికి చేరుకున్నారు పోలీసులు రావడాన్ని అక్కడ ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. పోలీసులు అక్కడికి వచ్చారు. కమిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. బాగానే ఉంది. ఆ పోలీసులు రావడానికి కొంతమంది వీడియో తీస్తున్నారు. అక్కడే వివాదం చెలరేగింది. అక్కడే మొత్తం టర్న్ అయిపోయింది. ఆ వీడియో తీస్తున్న యువకుడిపై పోలీసు సిఐ కొట్టారు. వీడియో ఎందుకు తీస్తున్నావు అంటూ అతన్ని బెదిరించారు. ఆ ఫోన్ కూడా లాక్కున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐ రవీంద్రబాబు అతని పేరు. రవీంద్రబాబు ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యి రక్తం కూడా కారడంతో ఒక్కసారిగా ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎవరి కోసం అయితే పోలీసులు వచ్చారో అదే గ్రామస్తులు సిఐపై ఎదురు తిరిగిన ఘటన చోటు చేసుకుంది. ఇది విచిత్రమైన ఘటన. నిజానికి ఇక్కడే ఈ విషయంలోనే మాట్లాడుకోవాలి. అది పబ్లిక్ ప్లేస్. ఒక విచారణ జరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్లో, లేదంటే ఒక ఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీయడం అనేది ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కిందకే వస్తుంది. ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. అలా వీడియో తీస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే వీడియో తీయకు అంటూ ఉంటారు. అలా వీడియో తీసిన వ్యక్తి దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కుని వీడియోని డిలీట్ చేపిస్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళితే అలా వీడియో తీసిన వ్యక్తిని 2 కొట్టేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి.